అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. శాసనమండలి చైర్మన్ అయినటువంటి మోషన్ రాజు గారితో ఒక పెద్ద సమస్య వచ్చి పడింది గౌరవ హైకోర్టు న్యాయస్థానానికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి. మరి ఏంటి ఆ సమస్య అనేది మీ అందరికీ ఒక ప్రశ్న మొదలవచ్చు. వివరాల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే 2024 నవంబర్ నెలలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి దాదాపు 5 నుంచి 6 మంది శాసనమండలి సభ్యులు స్వచ్ఛందంగా తన యొక్క రాజీనామాను చైర్మన్ గారికి సమర్పించడం జరిగింది. మరి దాదాపు సంవత్సరం కాలం పాటు సమయం గడిచినా సరే శాసనమండలి చైర్మన్ అయినటువంటి మోసేన్ రాజు గారు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోగా, అందులో ఒక సభ్యుడైనటువంటి అనగా శాసనమండలి సభ్యుడు ఒకడైనటువంటి జయమంగళ వెంకటరమణ గారు గౌరవ హైకోర్టు న్యాయస్థానం దగ్గరికి వెళ్ళడం జరిగింది. మరి గౌరవ హైకోర్టు న్యాయస్థానం కూడా మరి ఇంతకాలమైన ఎందుకు మీరు నిర్ణయం తీసుకోలేదని చెప్పేసి ప్రశ్నిస్తే, కొంత సమయం కావాలి అని చెప్పేసి విచారణకు వాళ్ళ ముందుకు వచ్చిన ఎవరైతే వైసీపీకి సంబంధించినటువంటి శాసన మండలి సభ్యులు ఎవరైతే ఉన్నారో మరల వాళ్ళు చైర్మన్ గారి ముందర విచారణకు వచ్చి మేము స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నామని చెప్పేసి చెప్పినా సరే ఆయన ఈ యొక్క రాజీనామాను తిరస్కరించడం జరిగింది. మరలా జయమంగళ వెంకటరమణ గారు గౌరవ హైకోర్టు న్యాయస్థానానికి వెళ్ళడం జరిగింది. కోర్టు కూడా దీనిని తీవ్రంగా పరిగణించి 10,000 రూపాయలు జరిమానా విధించడం జరిగింది. దేశ చరిత్రలో, భారతదేశ రాజకీయ చరిత్రలో ఇది ఎప్పుడైనా జరిగిందా? ఒక చైర్మన్, ఒక శాసనమండలి చైర్మన్ అంటే పార్టీలకు అతీతంగా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సినటువంటి వ్యక్తి ఈరోజు ఏకపక్షంగా మేము స్వచ్ఛందంగా రాజీనామా సమర్పిస్తున్నామన్నా సరే అని చెప్పేసి ఈరోజు తిరస్కరించడం అంటే ఖచ్చితంగా ఒక పార్టీకి కొమ్ము కాయడం అనేది ఈరోజు రాజకీయ వర్గాల్లో అయితే విపరీతంగా అయితే చర్చ జరుగుతూ ఉంది. మరి శాసనమండలి రూల్ నెంబర్ 190 ప్రకారం చైర్మన్ గారికి ఎవరి ద్వారా అయినా సరే రాజీనామాను సమర్పించవచ్చు, లేదా వ్యక్తిగతంగా అయినా సమర్పించవచ్చు. మరి వ్యక్తిగతంగా ఈవెన్ శాసన మండలిలో కూడా ఈ వైసీపీకి సంబంధించినటువంటి శాసన మండలి సభ్యులు మా రాజీనామాను ఆమోదించండి అని చెప్పేసి మొర్ర పెట్టుకున్నా సరే మోసేన్ రాజు గారు దీనిని తిరస్కరించడం రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేయడంగా హైకోర్టు కూడా భావించి 10,000 రూపాయలు కూడా జరిమానా విధించడం జరిగింది. మరి ఎందుకు భారతదేశ రాజకీయ చరిత్రలో ఎన్నికై పదవి చేపట్టి ఒక ప్రజాప్రతినిధిగా ఎంపికైనటువంటి వ్యక్తికి ఆ ప్రజాప్రతినిధి కూడా స్వచ్ఛందంగా రాజీనామా చేసేటువంటి అవకాశం కూడా రాజ్యాంగమే కల్పించింది. మరి వైసీపీకి సంబంధించినటువంటి శాసనమండలి సభ్యులు దాదాపు 5 నుంచి 6 మంది శాసనమండలి సభ్యులు రాజీనామా చేయడం జరిగింది. మరి అందులో జయమంగళ వెంకటరమణ గారు, కర్రి పద్మశ్రీ గారు, మరి మర్రి రాజశేఖర్ గారు, అదేవిధంగా పోతుల సునీత గారు, చక్రవర్తి గారు, జాకియా ఖానం గారు, మొత్తం వీళ్ళందరూ వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది స్వచ్ఛందంగా. అది కూడా స్పీకర్ గారికి సమర్పిస్తే ఈరోజు స్పీకర్ గారు పదే పదే వారిని తిప్పుతూ విచారణ పేరుతో అది చెప్తూ ఇది చెప్తూ ఈరోజు చేయడం జరిగింది. దీనిని గౌరవ హైకోర్టు న్యాయస్థానం మరల వీళ్ళ హైకోర్టుకు వెళ్ళడం జరుగుతుంది. మరి మోసేన్ రాజు గారు కూడా ఒకవేళ మీరు ఇంత నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సినటువంటి తీరుకు మీరు ఈరోజు విరుద్ధంగా, ఫర్ యువర్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మోసేన్ రాజు గారికి నేను చెప్తా ఉన్నా, భారతదేశ రాజకీయ చరిత్రలో చైర్మన్గా ఉన్నటువంటి సోమనాథ్ చటర్జీ గారిని మీరు ఆదర్శంగా తీసుకొని పనిచేయాలని చెప్పేసి నేను మీకు సలహా ఇస్తున్నాను, సూచన ఇస్తా ఉన్నా. మరి నాకున్నటువంటి అవగాహన మేరకు చెప్తా ఉన్నా, సోమనాథ్ చటర్జీ గారి యొక్క ప్రయాణం ఆనాడు రాజకీయ ఒత్తిళ్లకు తలగొక్కోకుండా తను నిష్పక్షపాతంగా వ్యవహరించినందుకు రాజకీయాలకే ఆ చైర్మన్ పదవికి ఉనికి తెచ్చినటువంటి సంగతి మీరు మర్చిపోవద్దని చెప్పేసి ఇందు సందర్భంగా ఇందు మూలంగా మోసేన్ రాజు గారికి నేను ఒక సూచన చేయదలుచుకున్నా, మీడియా ముఖంగా చేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఇంత దౌర్భాగ్య స్థితికి మేము స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నాం మహాప్రభు ఉన్నా సరే గౌరవ హైకోర్టు న్యాయస్థానం ఎవరికి జరిమానా విధించిండేది? మోసేన్ రాజు గారికి, శాసనమండలి చైర్మన్ గారికే విధించినా సరే ఆయన నిజంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి కానీ మేలు చేయాలి అని అనుకుంటే దయ ఉంచి ఆ చైర్మన్ పదవి నుంచి తప్పుకొని, మీరు ఆ చైర్మన్ పదవి నుంచి తప్పుకొని కండువా వేసుకొని మీరు వ్యవహరిస్తే ఇంకా చాలా బాగా ఉండేదని చెప్పేసి నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. కానీ ఇలా చేయడం అనేది మీకు ఇది తగదు, ఇది సబబు కాదు. ఇది ఖచ్చితంగా ఒక ప్రజాప్రతినిధికి స్వేచ్ఛ ఉంటుంది. ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధికి స్వచ్ఛందంగా రాజీనామా చేసేటువంటి హక్కు కూడా రాజ్యాంగం కల్పించినందువల్ల ఖచ్చితంగా మీరు ఆమోదించాలి. ఆమోదించకపోతే తదుపరి చర్యగా గౌరవ సుప్రీంకోర్టు న్యాయస్థానానికి వెళ్ళి అక్కడి ద్వారా ఆదేశాలతో ఖచ్చితంగా అయితే
అంటే గవర్నర్ గారి చేత ఆమోదించబడుతుందనేది కూడా మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే ఈరోజు గౌరవ హైకోర్టు గాని, సుప్రీంకోర్టు న్యాయస్థానాలు గాని, శాసనసభ, శాసనమండలి యొక్క స్పీకర్ల యొక్క నిర్ణయాలలో వేలు పెట్టేటువంటి అధికారం మాకు లేదు అని చెప్పేసి చెప్తాయి. కానీ రాజ్యాంగ స్ఫూర్తికి, రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేసేటువంటి ఏ వ్యక్తికైనా సరే ఇది రాజ్యాంగం అనేది ప్రమాదంలో పడినప్పుడు ఖచ్చితంగా గౌరవ సుప్రీంకోర్టు, గౌరవ హైకోర్టు న్యాయస్థానాలు చర్యలు తీసుకుంటాయి. వేలు పెడుతున్నటువంటి మర్చిపోవద్దని చెప్పేసి మోషన్ రాజు గారికి నేను సూచన ఇస్తూ అందరికీ నమస్కారం.